గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రయోగము, భాగ్య గురువు, దశమంలో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. చంచలత్వం లేకుండా ఉత్సాహంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేసి కార్యసిద్ధిని సొంతం చేసుకునే విధంగా పనిచేయాలి. కృషిని బట్టి విజయం ఉంటుందని గమనించండి. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. రెట్టింపు విధంగా ఫలితాన్ని పొందే మార్గాలను అన్వేషించాలి. భాగ్య బృహస్పతి యోగం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిభతో పనిచేయండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. తెలివిగా ఆలోచించండి. కుటుంబ సభ్యులకు మీ సహకారం అవసరం. కుటుంబ సభ్యులు చెప్పే సూచనలు మీకు ఎంతగానో పనిచేస్తాయి. దైవబలం రక్షిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. నమ్మకంగా పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. ఒత్తిడిని జయిస్తారు. ఒత్తిడి లేకుండా ఉండడం కోసం ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. పదే పదే చెడు విషయాల్ని గుర్తు చేసుకోవద్దు. అంతా మన మంచిగా అన్న ధోరణితో ముందుకు సాగండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ధైర్యంగా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సహనంతో పనిచేస్తే మంచి లాభాలు గడించే వీలు కలుగుతుంది. ఎంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతిఫలం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని దర్శించడం మంచిది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? దాన క్రమంలో నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.